అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జ్ఞాన ప్రదాత అయిన హయగ్రీవుడి గురించి తెలుసుకుందాము. విద్యకు అధిపతి హయగ్రీవుడు సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఆ భగవంతుడే చల్లగా చూడాలి అంటూ ఉండడం మనం వినే ఉంటాము. అలా తమ భక్తులను చల్లగా చూడడం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసించసాగాడు. దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును ఆయనే హయగ్రీవుణ్ణి సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనని మేల్కొలపడం కోసం శివుడు చెదపురుగుగా మారి వింట తాడును తెంపాడు. వింట తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగరడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువునికి దారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞాన ప్రదాతిగా పూజలు అందుకుంటూ ఉంటారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజే శ్రావణ పౌర్ణమి. ఆ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాన ప్రదాతగా హయగ్రీవుణ్ణి కొలుస్తారు. గుర్రం శిరస్సును పొందిన నారాయణునికి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని దారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడుతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు హయగ్రీవుడుగా అవతరించిన ఆ రోజునే ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానసిద్ధి కలిగి విద్య అందు రాణిస్తారని, విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పకుండా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ ఉండాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవ మంత్రాన్ని మనం ప్రతిరోజు విద్యార్థుల దగ్గర చదివిస్తే ఖచ్చితంగా పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. చదివినవన్నీ గుర్తుంటాయండి. ముఖ్యంగా ఇప్పుడు పరీక్షల సమయం కాబట్టి ప్రతి పిల్లల దగ్గర ఈ 2 లైన్ల హయగ్రీవ మంత్రాన్ని చదివించండి. తప్పకుండా చదివినవన్నీ గుర్తుంటాయి. జ్ఞానం ఆనందం మూర్తిభవించిన దైవ స్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫుటికాకృత కలిగిన సర్వ విద్యాలకు ఆధారభూతమైన విద్యాదేవత హయగ్రీవునికి నమస్కారము. ఈ హయగ్రీవ అవతారం కూడా మహావిష్ణువదే. ఒకసారి ఓ రాక్షసుడు తనలాంటి వాడితోనే తనకు మరణం సంభవించాలని కోరుకుంటే ఆ దానవుడి కోరిక తీర్చడానికి మహావిష్ణువు హయగ్రీవ అవతారము దాల్చాడని కథనం. ఓసారి మహావిష్ణువు దానవులతో పోరు సల్పి చాలా అలిసిపోయి తన చేతిలోని ధనుస్సునే ఆధారంగా చేసుకుని నిద్రపోయాడు. నిద్రాదేవత ఒడిలో సేద తీరుతున్న మహావిష్ణువును మేల్కొలపడానికి ఏ హేతువు కనిపించక ఇంద్రాది దేవతలు చెదపురుగును ధనస్సుకున్న అల్లెత్రాడును కొరకమంటారట. ఆ శబ్దం వల్ల మహావిష్ణు మేల్కొంటాడని ఆశతో, కాని చెదపురుగు కొరుకుడ వల్ల మహావిష్ణువుకు నిద్రాభంగమే కాకుండా కంఠం కూడా తెగిపోయింది.
ఇక అప్పుడు ఏం చేయాలో తోచక పరాశక్తిని వేడుకుంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. ఆ అమ్మ చెప్పినట్టుగా దేవతలు చెయ్యగా హయగ్రీవ అవతారం అవుతాడు మహావిష్ణువు. ఆ పైన ఆ వేదాలను అపహరించిన హయగ్రీవుణ్ణి రాక్షసునితో పోరాడి మహావిష్ణు విజయం సాధించాడు. రాక్షసులు దొంగలించిన వేదాలను ఆ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్లు విష్ణు ధర్మోత్తరం చెబుతుంది. అశ్వముఖంతో మానవ శరీరంతో వామకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంకు చక్ర చిన్మంద పుస్తకాలతో దాల్చిన శ్రీమన్నారాయణ్ణి హయగ్రీవ అవతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కుతారు. ఈ అవతారాన్ని కొలిచిన వారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఆ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది. భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరగా పరిష్కారం అవుతాయి, శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడని పురాణ గాథ. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుడి నుండి విద్యాశక్తిని సముపార్జించాలని హయగ్రీవ సూత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపజేస్తుంది. అందుకే శుద్ధ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆరాధన విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ప్రతి పౌర్ణమి రోజు హయగ్రీవ మంత్రాన్ని పఠిస్తే అపార విద్యాశక్తి, జ్ఞానశక్తి సిద్ధింపజేస్తారు. హయగ్రీవోపాసన చేసిన వారికి సకల విద్యలు అందుతాయి. విశ్వశ్రేయోదారకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించి ఈరోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వల్ల విద్య, విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఓం నమో నారాయణాయ.